చంద్రబాబు విలాసాలకు అలవాటు పడ్డారని సిపిఐ సీనియర్ నేత నారాయణ విమర్శించారు. అమరావతిలో 5 ఎకరాల్లో చంద్రబాబు ఇల్లు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. అమరావతికి మళ్లీ భూసేకరణ మంచిది కాదని, కార్పొరేట్ కంపెనీల కోసమే రైతులను ముంచుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రజా వ్యవస్థకే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు నారాయణ. చంద్రబాబు గవర్నమెంట్ కూడా ఒకప్పుడు కొంచెం మితంగా కన్జర్వేటివ్గా ఉండేవాడు. ఇప్పుడు చాలా విలాసవంతం అయిపోయింది మనిషి. అంత విలాసం నేను ఊహించలే. ముఖ్యమంత్రికి 5 ఎకరాల్లో ఇల్లు ఉండాల్సిన అవసరం వచ్చింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈసారి అనిపోయినప్పుడు ఒక లగ్జరియస్ వేలో చంద్రబాబు నాయుడు పరిస్థితి ప్రయత్నిస్తున్నాడు. కారణం ఆ కార్పొరేట్ కంపెనీస్ పైన డిపెండ్ అయ్యాడు. వాళ్ళ అలవాటు ఏడు కూడా వస్తున్నాయి. దానివల్ల కింద గ్రామ బేసిక్ థింగ్స్ మర్చిపోతున్నాడు. ఒక ప్రమాదం మాత్రం. అంటే దీని ఒక దుర్మార్గమైన ఆలోచన ఏంటంటే, ఇప్పుడు ఈ కట్టడాలు కడితే చుట్టుపక్కల భూముల రేట్లు పెరిగిపోతాయి. పెరిగినప్పుడు మళ్ళీ ఆ భూమిని తీసుకోవడం కష్టం అవుతుంది. అంటే ఎందుకు తీసుకోవడానికి కష్టం అవుతుంది? ఒకటి భూమి పెరిగితే రైతులకే వదిలిపోతాయి, వాళ్ళే బెనిఫిట్ అవుతారు కదా. మీరు తీసుకుని ఏం చేస్తున్నారు? మరి కార్పొరేట్ కంపెనీకి ఇస్తున్నారు కదా, ₹1/2 రూపాయికి 90 పైసలు ఇస్తున్నారు కదా. అంటే ఈ భూములు సేకరించి కార్పొరేట్ కంపెనీలకు ఇస్తారు. వాళ్ళు కాలేజీలు కార్పొరేట్ అవి పెట్టుకుంటారు, వాళ్ళు లాభాలు సంపాదించుకుంటారు. రైతులు ఇక మాకు తక్కువ భూమి తీసుకుంటారు. అంటే రైతుల్ని ఒక ద్రోహం చేయడమే కదా. అదే మీరు కేటలు కట్టిన తర్వాత రైతులు కార్పొరేట్ కంపెనీలు కానివ్వండి, కొనుక్కుంటారు. వాళ్ళు ధరలు ఎక్కువ వస్తాయి. రైతు రాబోయే రోజుల్లో రైతులకు లాభం లేకుండా ఉండడానికి ఒక కుట్ర కనిపిస్తుంది. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మెడికల్ కాలేజెస్ అన్నీ వీడు ఏర్పాటు చేస్తున్నాడు. 50% వాళ్ళకి అమ్మేస్తున్నారు. ఫ్రీ సీట్లు లేకుండా పోతున్నాయి. ఇవి కూడా అందులో విద్యా వైద్యం రెండు ఎప్పుడు కానీ ప్రైవేట్కి పోకూడదు. ఢిల్లీలో విద్యా వైద్యం పైనే కదా వచ్చింది. అందులో విద్యా వైద్యాన్ని ఎట్టి పరిశోధన ఆ విధంగా పోకూడదు. చంద్రబాబు నాయుడు అట్లా పోతున్నాడు. అది ప్రమాదం. ఈ వ్యవస్థకే నష్టం.